సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు రావటం లేదు. అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? జీతాలు తీసుకుంటున్నారు, టీఏ తీసుకుంటున్నారు, డిఏ తీసుకుంటున్నారు, అన్ని విధాలుగా అనుభవిస్తున్నారు. ఎందుకు రావటం లేదు అంటే మీకు ముఖం లేదు. మీరు చేసిన పాపాలు అయితేమి ఎన్ని అయితేమి అన్ని ఈ విధంగా చేసి ముఖం ఎత్తుకోవడానికి కూడా మీరు రావటం లేదు. కాబట్టి ఈ విషయంలో అదే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసినాడు. నేను మీ అఘాయిత్యాలన్నీ ఎదుర్కొని అప్పుడే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. అదేవిధంగా అసెంబ్లీలో అడుగుపెట్టి 165 సీట్లతో మేము గెలుపొంది వచ్చినాము. కాబట్టి మీరు ఎందుకు రావడం లేదు? లేదా మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. మళ్ళీ ఎలక్షన్ జరుపుతాము. ముందే ఆ 11 సీట్లు కూడా మేమే గెలుస్తాం. ఇంకా దాదాపుగా వారం రోజులు ఉంది. వారం రోజుల్లో మీరు అసెంబ్లీకి వచ్చినట్లయితే మీ మర్యాద మీరు నిలబెట్టుకుంటారు. లేనట్లయితే మీ పదవులకు రాజీనామా చేయండి. పదవులకు రాజీనామా చేసి మీరు మళ్ళీ నెక్స్ట్ 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ పోండి. ఈ విషయము సుమన్ టీవీ ద్వారా అందరికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. మహాకూటమి ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో ప్రభుత్వం మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఎందుకు గెలిపించారంటే ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి, ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడడానికి మాత్రం ఆ 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. మరి ఈ రోజు 11 మంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే ఇస్తే మేము అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కనీసం అసెంబ్లీకి రాలేనటువంటి ఎమ్మెల్యేలు మరి మీకు ఎమ్మెల్యేల పదవులు ఎందుకని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపైన చర్చించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అదే విధంగా మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాలు సూచనలు ఇచ్చి మరి ప్రభుత్వం తరపున జరగాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా అసెంబ్లీలో చర్చించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతవరకు ప్రతిపక్షం రాకుండా పోతున్నారు. ఎందుకు రావట్లేదు అంటే మాకు తప్పుడు బయటకు వస్తాయో మాకు ఆడ నిర్ణయిస్తారో ప్రజలని వాళ్ళు రావట్లేదు. మీకు అంత ధైర్యం ధరం ఉంటే రావచ్చు కదా. మీరు ప్రతిపక్షం ఉంటే మీకు బలం కదా. వీళ్ళకు కూడా బలం ఉంటుంది, నాయకులు భయం ఉంటుంది. మీరు ఇంట్లో దాపెట్టుకుంటే ఏ లాభము? ప్రజలు మీకు గెలిపించింది దేనికోసము? మీ మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు మీకు ఓటు వేసి గెలిపించారు. మీరు రాకుండా ఇంట్లో కూర్చొని మేము అది చేయము, మీరు మాకు 10% హోదా ఇయ్యలేదు. చంద్రబాబు నాయుడు గారు 10% హోదా రాకుండా కూడా ఆయన వచ్చి ఆయన కూర్చున్నాడు. మీరు అప్పుడు ఏం చెప్పారు? మీకు ఇంకా 10 సీట్లు మీకు గుంజుకుంటే మీకు అదిగా ఉంటుంది, మీకు బయటకు పోతా అని చెప్పారు. ఇప్పుడు మీ పరిస్థితి దేవుడు మీకు అది ఇచ్చినాడు. దయచేసి మీకు వచ్చి ప్రతిపక్షం కూర్చుంటే మీకు ఒక మర్యాద, ఒక గౌరవం ఉంటుంది. ఈ రోజు కీలకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ప్రజా సమస్యల పైన ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి ఆయన ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరు ఉన్నారా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. ఆ సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనటువంటి మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, శాసనమండలి జరిగిన సమయంలో కావచ్చు, తప్పకుండా అసెంబ్లీకి శాసనమండలి సమావేశానికి హాజరై ఆనాడు అనుసరించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేగా ఎన్నిక చేసినటువంటి ప్రజలకు మనం జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆనాటి తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే, ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజా నిర్ణయాన్ని ఈరోజు అపస్పాలు చేస్తా ఉన్నారు. ఆ రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కుటుంబాన్ని వదులుకొని అనేకమైన ఇనిషియేషన్ తీసుకుంటూ రాష్ట్ర బాగు కోసం అనేక శ్రమిస్తుంటే ఎందుకు శ్రమించాల్సి వచ్చింది? ప్రజలు ఎన్నుకున్నారు, నాయకుడు మంచివాడు అని చెప్తేనే కదా ఆయన అందుకోసం రాష్ట్రాన్ని బాగు చేయాలని. అంటే రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూసినటువంటి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అంటే చట్టసభల్లో మా బతుకులని బాగు చేయడానికి శాసనాలు చట్టాలు చేస్తారని నమ్మకంతో నిర్వహిస్తున్నారు. దానికి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు హాజరు కావాలి. కానీ హాజరు కాకుండా గైర్హాజరైతే నమ్మకాన్ని ప్రజలు ఓటేసేదాన్ని విలువ లేకుండా వేసినా ఒకటే, గెలిచినా ఒకటే. మీరు వేస్ట్, రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ప్రజలతో ఎన్నుకోబడినారు. మీరు ఎన్నుకోబడితే ప్రజలు మా బాగోగులు చూడాలనే కదా
మేము ఎన్నుకున్నాము. అటువంటి ఎన్నుకున్న విధానాన్ని మీరు మర్చిపోయి మీ విలాసాలకు మీ సంపాదనకు దోచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీరు అసెంబ్లీకి రాకుండా ఉన్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి అనర్హులు, ఎమ్మెల్యేగా అనర్హులుగా మీరు ఉండాలని మా అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నాం.